ఈ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇదిగోండి మిరపకాయ ఉంటుంది కదా, ఇలా మధ్యలో పట్టుకోవాలి మనం కట్ చేసిన దగ్గర. ఫస్ట్ కాబట్టి ఒకసారి పిండి మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకొని ఇలా వేయాలి. అది ఓపెన్ రావాలి, అప్పుడు పిండి మంచి కుక్ అవుతుంది, లోపల మిరపకాయ కూడా కుక్ అవుతుంది అన్నమాట. స్టవ్ పెద్దగా చేసుకోవాలి. ఇంకొక 3 ఉన్నాయి, ఇంకొక వాయికి వేసేస్తామంటే అయిపోతుంది. చూడండి ఇవి మనకి అయిపోయినాయి, వాకిలివి ఇది ఇక్కడ మనకు అయిపోయినాయి. ఫస్ట్ వాయి అయిపోయింది, ఇంకా సెకండ్ వాయి ఇది కూడా ఉడికిపోయింది. ఇది ఇలా రివర్స్ ఉన్నప్పుడే తీసుకోవాలి, లేదంటే ఆయిల్ అంతా పట్టేస్తుంది. పైన అంతా తీసేస్తాం. ఇవన్నీ కొంచెం వేగిలింది కదా పిండి, ఆనియన్స్ మనం మంచు కట్ చేసుకుంటాం కదా, దాంట్లో కొన్ని దీంట్లో వేసేసాను, ఒక 2-3 లేయర్స్. లేదంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది కూడా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసామనుకో లోపల పాటు కూడా మంచిగా ఉడుకుతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఆ బుడగలు రావడం ఆగాలి. బుడగలు రావడం ఆగితే అది మనకి అటు సైడ్ కూడా ఉడికినట్టు. చూసారా, మనకి హోటల్లో వచ్చేటువంటి మిరపకాయ బజ్జీ ఉంటే సేమ్ అట్లే వస్తాయి అన్నమాట.